నమస్తే వెలుగును ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రెడ్మీ 15C 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ ఈ స్మార్ట్ ఫోన్లో అయితే ఒకటే మాట చెప్తున్నా భయ్, బ్యాటరీ ఒక్కటి ఈ ప్రైస్కి చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు. హైలైట్ కూడా అదే ఉంది, 6000 mAh బ్యాటరీ అండ్ స్లీక్ అండ్ రిఫైన్డ్ డిజైన్తో పాటు కూడా 6.9 inches 120 Hz రీఫ్రెషర్తో పాటు చాలా మంచి డిస్ప్లే వస్తుంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అది 50% ఏదైతే ఉందో అర్ధ గంటలో ఛార్జింగ్ అయిపోతుంది అంటే మిగతా దానికి టైం ఛార్జింగ్ అయితే. కానీ ప్రాసెసర్ మంచిది, మినిట్ W6300 ప్రాసెసర్ ఈ ప్రైస్ కట్టకి పర్లేదు, మంచి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసరే. 50 MP AI కెమెరాతో పాటు కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే ఇది రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో 12,500 ఉంది. బేస్ వేరియంట్ అనమాట. ఇక్కడ మల్టిపుల్ వేరియంట్స్ అండ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. ఇది ఇక్కడ కలర్ చూసుకుంటే ఇక్కడ డస్ట్ పర్పుల్ కలర్, ఇది మూన్ లైట్ బ్లూ కలర్ అన్నమాట. దాని తర్వాత మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే బేస్ వేరియంట్ 12,500 ఉంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ 14,000 ఉంది. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,500 అయితే వస్తుంది. నా అడ్వైస్ బేస్ వేరియంట్ తీసుకోండి అండ్ దాని తర్వాత ఆఫర్స్ అప్లై చేయండి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి కదా, ఆఫర్స్ అప్లై చేయడం మీకు కొంచెం తక్కువకి వస్తుంది. సరేనా, వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. యూనిక్నెస్ ఏంటంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే ప్రైస్, బ్యాటరీ, ఛార్జరు, ఇంకోటి రెడ్మీ వాళ్ళ యూఐ జర బాగానే కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది కాబట్టి తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాం. లైక్ బాగానే ఉంది ఈ ప్రైస్ కేటగిరీకి, మంచి బడ్జెట్తో పాటు కూడా వచ్చింది 15C స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో. అండ్ ఇక్కడ ఆఫర్స్ చూసుకుంటే పెద్దగా అయితే ఆఫర్స్ అయితే ఏమో కనిపించలేక ఇక 200-300 రూపీస్ ఏమో ఉంది. నో కాస్ట్ ఈఎంఐతో పాటు కూడా వస్తుంది. కొన్ని ఆఫర్స్ లైక్ ఈఎంఐ ఆప్షన్స్, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ అండ్ అమెజాన్ పే లేటర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు స్టాండర్డ్ ప్లాన్, నో కాస్ట్ ఈఎంఐస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ అయితే చేసుకోవాలంటే ఇట్లా. లేదన్నా ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఈ ప్రైస్ కేటగిరీలో చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళది G35 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ కూడా మీకు 120Hz రిఫ్రెష్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది. 10,000కి వస్తుంది, తక్కువ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఇది ఒకసారి ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏంటంటే దీనిలో T760 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి, వివో వాళ్ళ వివో T4 Lite 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. దీంట్లో కూడా సేమ్ 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. రెండింటిలో కూడా సేమ్ బ్యాటరీతో పాటు వస్తుంది అండ్ 50 MP కెమెరాతో పాటు వస్తుంది. దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకో ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళకి K13X 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ సేమ్ 6000 mAh బ్యాటరీ, కనుక ఏంటంటే 45 hours ఛార్జర్ వస్తుంది, ఛార్జర్ ఎక్కువ వస్తుంది. దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి ఐక్యూ వాళ్ళది Z10X ఉంది. ఇక్కడ 5000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ. అది ప్రాసెసర్ కూడా బాగుంది. మినిట్ MC 7300 ప్రాసెసర్ వస్తుంది. 15,000 ఆబ్వియస్గా ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ ఒకటి ర్యామ్ ఎక్కువ వస్తుంది, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది, బెటర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది ఇది. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మన ఇండియన్ బ్రాండ్ లావా స్టామ్ ప్లే ఉంది. ఇది మీకు 6GB RAM మినిట్ MC 7060 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అండ్ 10,500కి వస్తుంది. ప్లస్ ఇక్కడ 1000 రూపీస్ కూపన్ కూడా ఉందంట. సో కూపన్ కూడా అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. లైక్ 10,000కి వస్తుంది. సో ఈ ప్రైస్కి లైక్ 10,000 నుంచి 12,500కి వీటికి బాగానే ఉంది ఈ ప్రైస్ కేటగిరీకి. ఓఎస్ అప్గ్రేడ్ చూసుకుంటే మాత్రం చూసుకుంటే 2 OS అప్గ్రేడ్స్ వస్తుంది. Android 16 and 17 దాకా వస్తుంది. 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైతే అప్డేట్స్ ఏవైతే వస్తాయి అనమాట. బాగా నా ఒపీనియన్లో తీసుకోవాలి వద్దా అంటే నేను తీసుకోమని అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. వాల్యూ ఫర్ మనీ, ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చూసారు కదా, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి వేరే స్మార్ట్ ఫోన్తో కంపారిజన్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 2-3 daysలో తీసుకొస్తాను. ఎవరికైతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.